హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు గోడిప్రియ కూర వండుకున్నా. నా స్టైల్ గోడిప్రియ కూర చుంచిన వీటిని కోసుకుంటూ ఉన్నాను. చుంచితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేపుకొని పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగినాయి. ఇప్పుడు అందులో మన గోడిచిక్కుడుకాయలు వేసుకోవాలి. వీటిని మంచిగా మిక్సీ చేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాం. సరిపడ ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనిస్తే మన గోడిచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. కొద్దిసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. మన గోడిచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు చేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లోనే ఒక్కదాన్ని తింటే ఎవరు తినరు, అందుకే ఏం చేయట్లేదు. దీన్నే మంచిగా ఒక్కదాన్ని అంత వేసుకొని తింటా. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.